నౌన్లో వచ్చే ఎర్రర్ కరెక్షన్స్ ఫస్ట్ వీడియోలో చూసాము. ఈ వీడియోలో మనం ప్రొనౌన్లో వచ్చేటటువంటి ఎర్రర్ కరెక్షన్స్ని చూద్దామండి. ఓకే, చూసినట్లయితే ఈ సెంటెన్స్ని గమనించబోయే ముందు ఎవరైనా సరే అండి, ఎవరక్కడ అని ప్రశ్నిస్తే నేనే అనే సమాధానం వస్తుంది. హూ ఇస్ దేర్ అంటే ఇట్స్ మీ అని చెప్పేసి చెప్తాము, కానీ ఇట్స్ ఐ అని చెప్పేసి చెప్పము. అయితే రిటర్న్ ఇంగ్లీష్లో మాత్రము ఇట్స్ ఐ అని చెప్పేసి చెప్తూ ఉంటాం అనమాట. ఓకేనా? టు బీ తర్వాత ప్రొనౌన్ వాడటము అనేటటువంటి కాన్సెప్ట్లో ఇది చెప్పడం జరిగిందండి. ఫస్ట్ చూడండి, ఇట్ వాజ్ మీ హూ గేవ్ హిమ్ అడ్వైస్ అని ఉంది కదండి. ఇక్కడ ఇట్ వాజ్ మీ అనేది స్పోకెన్ ఇంగ్లీష్లో యాక్సెప్ట్ చేస్తారు, కానీ రిటర్న్ ఇంగ్లీష్లో మాత్రం ఇట్ వాజ్ ఐ అని చెప్పేసి అనాలన్నమాట. నెక్స్ట్ అండి, ఇఫ్ యూ ఆర్ మీ ఐ వుడ్ నాట్ హ్యావ్ డన్ ఇట్. ఇది రాంగ్ అండి. సో ఇక్కడ మీ అని చెప్పేసి అనకూడదు, ఇఫ్ యూ ఆర్ ఐ అని చెప్పేసి అనాలి. ఇఫ్ యూ ఆర్ ఐ వుడ్ నాట్ హ్యావ్ డన్ ఇట్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా థర్డ్ వన్ చూడండి, ఇఫ్ యూ ఆర్ హర్ అని వాడకూడదండి. సో ఇఫ్ యూ ఆర్ షీ అని చెప్పేసి అనాలి. ఓకే, కంప్లీట్ సెంటెన్స్ చూద్దామండి. ఇఫ్ యూ ఆర్ హర్ వుడ్ యూ డూ లైక్ దట్ అని చెప్పేసి అంటున్నాము. సో దాన్ని ఎలా రాయాలంటే ఇఫ్ యూ ఆర్ షీ అని చెప్పేసి అనాలన్నమాట. వుడ్ యూ డూ లైక్ దట్ అని చెప్పేసి అనాలి. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, ఇఫ్ ఐ వర్ హిమ్ ఐ వుడ్ హ్యావ్ ట్రాష్డ్ యూ. ఇక్కడ ఇఫ్ ఐ వర్ హిమ్ అనకూడదండి, ఇఫ్ ఐ వర్ హీ అని చెప్పేసి అనాలి. ఇఫ్ ఐ వర్ హీ ఐ వుడ్ హ్యావ్ ట్రాష్డ్ యూ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే అండి, ఇక్కడ మనం పొసెసివ్ ప్రొనౌన్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఐటిఎస్ ఎలాంటి అఫస్ట్పి లేకుండా ఉపయోగిస్తే దీన్ని పొసెసివ్ ఫామ్ అని చెప్పేసి అంటాం, ఇట్స్. అదే ఇక్కడ అఫస్ట్పిఎస్ పెడితే కాంట్రాక్టెడ్ ఫామ్ అని చెప్పేసి అంటామంట. ఓకేనండి. సో ఐ సా అ డాల్ ఇట్స్ కలర్ వాజ్ గ్రీన్. ఇట్స్ కలర్ దాని యొక్క కలర్. ఓకేనండి, దాని యొక్క కలరు గ్రీన్ అని చెప్పేసి అంటున్నాం. ఇది పొసెసివ్. దాని యొక్క అనేటటువంటి మీనింగ్ వస్తే పొసెసివ్ అనమాట. సో ఇక్కడ రెండో సెంటెన్స్ చూస్తే ఇట్స్ ఏ గార్డెన్. ఇక్కడ అఫాస్ట్ పెడితే అఫాస్ట్ అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ ఏ గార్డెన్ అని చెప్పేసి అర్థం అండి. సో మనము కాంట్రాక్టెడ్ ఫామ్ ఎక్కడ వాడాలి, పొసెసివ్ ఫామ్ ఎక్కడ వాడాలి అనే వాటిలో ఎర్రర్స్ ఈ ఎక్సర్సైజ్లో చూస్తాం అనమాట. సో ఫస్ట్ చూస్తే వీ హ్యావ్ అ పెట్ డాగ్ ఇట్స్ నేమ్ ఈజ్ జానీ. సో ఇక్కడ ఈ సెంటెన్స్ రాంగ్ అండి. దాని యొక్క పేరు అన్నప్పుడు వితౌట్ అఫాస్ట్పి ఉపయోగించాల్సి వస్తుందన్నమాట. వీ హ్యావ్ ఆ పెట్ డాగ్ ఇట్స్ నేమ్ ఈజ్ జానీ అని చెప్పేసి అనాలి. పొసెసివ్ ప్రొనౌన్. సో అది ఏ పేరును కలిగి ఉంది, పొసెసివ్ అంటే కలిగి ఉండటం, ఏ పేరును కలిగి ఉంది అని చెప్పేటప్పుడు ఎలాంటి అఫాస్ట్పి లేకుండా రాయాల్సి ఉంటుంది. సెకండ్ చూడండి, ఇట్స్ ఎర్లీ మార్నింగ్ ఇన్ ద యుఎస్ఏ నౌ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఇన్ ద యుఎస్ఏ నౌ, ఇక్కడ యొక్క అనే మీనింగ్ మనకి ఎక్కడ రావట్లేదండి. ఇక్కడ మనం పొసెసివ్ రాయకూడదు, కాంట్రాక్టెడ్ ఫామ్ అనేది రాయాలన్నమాట. సో ఇట్ ఈజ్ ఎర్లీ మార్నింగ్ అనే మీనింగ్ రావాలంటే ఇట్ పక్కన ఫస్ట్ పెట్టి ఎట్స్ రాయాలన్నమాట. ఇట్స్ ఎర్లీ మార్నింగ్ ఇన్ ద యుఎస్ఏ నౌ అంటే ఇట్ ఈజ్ ఎర్లీ మార్నింగ్ ఇన్ ద యుఎస్ఏ నౌ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ చూడండి, ద కైట్ క్యాచెస్ బర్డ్స్ విత్ ఇట్స్ కా అని చెప్పేసి అందనమాట. ఇక్కడ చూడండి, ఇట్స్ కా అంటే ఇట్ ఈజ్ కా అనే మీనింగ్ అవుతుంది అనమాట. ఇట్ ఈజ్ కా అంటే ఇక్కడ మీనింగ్ లెస్ అయిపోతుంది. సో పొసెసివ్ ప్రొనౌన్ వాడాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ. సో అప్పుడు ఎలా రాయాలి, ద కైట్ క్యాచెస్ ద బర్డ్ విత్ ఇట్స్ కా అని చెప్పేసి రాయాలి, విత్ ఇట్స్ కాస్. ఓకే రైట్. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, ద బుల్ టాసెస్ ఇట్స్ హార్న్స్. ఇట్స్ హార్న్స్ అని చెప్పేసి రాశానండి. సో ఇది రాంగ్. ఇట్ ఈజ్ హార్న్స్ అని చెప్పేసి అనకూడదు, ఇట్స్ హార్న్ అని పొసెసివ్ ప్రొనౌన్ వాడాలి ఇక్కడ. ద బుల్ టాసెస్ ఇట్స్ హార్న్స్ అని చెప్పేసి అనాలన్నమాట. ఫిఫ్త్ చూడండి, ఇట్స్ ఓన్లీ ఏ 100 yards డిస్టెన్స్ అని చెప్పేసి అన్నాను. ఇట్స్ అంటే దాని యొక్క అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్ అనేది వాడకూడదండి, కాంట్రాక్టెడ్ ఫామ్ అనేది వాడాలి. ఇట్ ఈస్ ఓన్లీ ఏ 100 yards డిస్టెన్స్. ఇట్ ఈజ్ కి కాంట్రాక్టెడ్ ఫామ్ ఏంటంటే ఇట్ ప్లస్ అఫాస్ట్పిఎస్ వస్తుందన్నమాట. ఇట్స్ ఓన్లీ 100 yards డిస్టెన్స్ అని చెప్పేసి అంటాం. సో ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా సిక్స్త్ చూస్తే ఇట్స్ అ హాలిడే ఆన్ సండే. సో ఇక్కడ అఫాస్ట్పిఎస్ రావాలండి, ఇట్ ఈజ్ ఏ హాలిడే అనాలి, కానీ ఇట్స్ అ హాలిడే. సో పొసెసివ్ అనేది రాయకూడదు అనమాట, కాంట్రాక్టెడ్ ఫామ్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఈ యూసేజ్లో ఇది రాంగ్ అనమాట. ఇట్ ఈజ్ ఏ హాలిడే ఆన్ సండే అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. ఓకే.
ఈ స్లైడ్లో మనము ఆబ్జెక్టివ్ ఫామ్కి బదులుగా పొసెసివ్ ఫామ్ని ఎలా వాడాలో ఈ సెంటెన్స్ ద్వారా చూద్దామండి. ఓకేనా? ఆబ్జెక్టివ్ ఫామ్కి బదులుగా పొసెసివ్ ఫామ్ని ఎలా వాడాలి. ఇక్కడ చూస్తే హర్ హౌస్ ఈజ్ బిగ్గర్ దాన్ హిమ్ అని చెప్పేసి రాసామండి. ఇక్కడ హర్ హౌస్ ఈజ్ బిగ్గర్ దాన్ హిమ్ అని చెప్పేసి రాసాము. సో హౌస్ని అతనితో కంపేర్ చేయకూడదండి. హౌస్ని అతనితో కంపేర్ చేయకూడదు. హౌస్ని, ఆమె యొక్క హౌస్ని అతని యొక్క హౌస్తో కంపేర్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఎలా రాయాలంటే హర్ హౌస్ ఈజ్ బిగ్గర్ దాన్ హిజ్. హిజ్ అంటే అతని హౌస్ కంటే అని చెప్పేసి మీనింగ్ అనమాట. హిమ్ అని రాస్తే అతని కంటే అనే మీనింగ్ వస్తుంది. సో జాగ్రత్తగా చూడాలన్నమాట. రెండవది ద సిస్టర్ ఆఫ్ హిమ్ మ్యారీడ్ మై ఫ్రెండ్ అని చెప్పేసి రాసామండి. సో ఇది రాంగ్ అనమాట. ఏమనాలి? ద సిస్టర్ ఆఫ్ హిజ్ అని చెప్పేసి అనాలన్నమాట. ద సిస్టర్ ఆఫ్ హిజ్ మ్యారీడ్ మై ఫ్రెండ్ అని చెప్పేసి అనాలన్నమాట. సో మనం యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలండి. ఎందుకంటే ఆబ్జెక్టివ్ ఫామ్కి బదులుగా పొసెసివ్ ఫామ్ మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మై ఆన్సర్ ఈజ్ క్లవరర్ దాన్ హిమ్ అని చెప్పేసి అన్నాము. ఇక్కడ హిమ్ కదండి, హిజ్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో కాబట్టి హిజ్ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ. మై ఆన్సర్ ఈజ్ క్లవరర్ దాన్ హిజ్. హిజ్ అంటే ఇక్కడ హిజ్ ఆన్సర్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, దట్ ఎల్డెస్ట్ సన్ ఆఫ్ హిమ్ గాట్ అ జాబ్ యాజ్ అన్ ఇంజనీర్ అని చెప్పేసి ఉందండి. ఎల్డెస్ట్ సన్ ఆఫ్ హిమ్ కాదండి, ఎల్డెస్ట్ సన్ ఆఫ్ హిజ్ అని చెప్పేసి పొసెసివ్ ప్రొనౌన్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ హిజ్ గాట్ అ జాబ్ యాజ్ అన్ ఇంజనీర్ అని చెప్పేసి అనాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ మై సిస్టర్ కమ్స్ టుమారో అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్తో పాటు పొసెసివ్ ప్రొనౌన్ని ఉపయోగించడం అనమాట. సాధారణంగా పొసెసివ్ ఫాము వర్బ్ యొక్క ఐఎన్జీ ఫామ్ పక్కనే వస్తాయండి. పొసెసివ్ ఫామ్కి బదులుగా సబ్జెక్ట్ ఫామ్ లేక ఆబ్జెక్టివ్ ఫామ్ని మనం వాడకూడదు అనమాట. సో ఆ రూల్ బేస్ చేసుకొని ఇక్కడ చూస్తే ఐ డోంట్ ఎక్స్పెక్ట్ మై సిస్టర్ కమ్స్ టుమారో అని చెప్పేసి అనకూడదండి. ఇది రాంగ్. మరి కరెక్ట్ ఏంటంటే సో ఇక్కడ ఐఎన్జీ ఫామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఎలాగా? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ మై సిస్టర్స్ కమింగ్ టుమారో అని చెప్పేసి రాస్తామన్నమాట. ఓకేనండి? ఐఎన్జీ ఫామ్ ఆఫ్ ది వర్బ్తో పొసెసివ్ ప్రొనౌన్ని ఉపయోగించడం అనమాట. ఓకేనా? పొసెసివ్ని ఉపయోగించడం అనమాట. ఓకేనా? ఇక్కడ చూసినట్టంటే కమింగ్ ఐఎన్జీ ఫామ్ ఆఫ్ ది వర్బ్, దీన్ని ఇక్కడ ఉన్నటువంటి నౌన్ యొక్క పొసెసివ్తో ఉపయోగించడం అనేది జరిగింది అనమాట. సబ్జెక్ట్ యొక్క పొసెసివ్నెస్తో ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ రెండోది చూడండి, ఇది కూడా సేమ్. ఐ డోంట్ మైండ్ హిమ్ యూజెస్ మై పెన్. ఇక్కడ యూజెస్, సో హిమ్ అనకూడదండి, హిజ్ అని చెప్పేసి పొసెసివ్ ప్రొనౌన్ వాడతాం అనమాట. హిజ్ వచ్చినప్పుడు పొసెసివ్ ప్రొనౌన్ తర్వాత మనము ఎప్పుడైనా సరే వర్బ్ యొక్క ఐఎన్జీ ఫామ్ని వాడాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరు. ఓకేనా? పొసెసివ్ ప్రొనౌన్ తర్వాత, పొసెసివ్ ఫామ్ తర్వాత వచ్చేటటువంటి వర్బ్ ఎప్పుడు కూడా ఐఎన్జీ ఫామ్లో ఉండాలి. ఐ డోంట్ మైండ్ హిజ్ యూజింగ్ మై పెన్ అని చెప్పేసి అనాలండి. ఓకే? ఐఎన్జీ ఫామ్ ఆఫ్ వర్బ్తో మనం పొసెసివ్ని వాడటం అనమాట. వుడ్ యూ మైండ్ యూ షో మీ ద వే టు ద పోస్ట్ ఆఫీస్. యూ అనేటటువంటి సబ్జెక్ట్ అండి, ఇది పొసెసివ్గా ఉండాలి. పొసెసివ్ ప్రొనౌన్ అయితే యువర్ అని వస్తుంది. పొసెసివ్ ప్రొనౌన్ తర్వాత వచ్చేటటువంటి వర్బ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఐఎన్జీ ఫామ్లో రాయాలి. ఇక్కడ షోయింగ్ అని చెప్పేసి అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏమొస్తుందంటే వుడ్ యూ మైండ్ యు ఆర్ షోయింగ్ మీ ద వే టు ద పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి అనాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఐ మిస్ హిమ్ కమ్ టు సీ మీ ఎవ్రీ వీక్. సో ఇక్కడ కూడా చూస్తే ఐ మిస్ హిమ్, సో ఇక్కడ మనము పొసెసివ్ ప్రొనౌన్ అనేది యూజ్ చేయాలి. సో పొసెసివ్ ప్రొనౌన్ వచ్చేసి హిజ్ అవుతుంది. సో పొసెసివ్ ప్రొనౌన్ తర్వాత ఇక్కడ మనము వర్బ్ అనేది ఉపయోగించడం జరిగింది. సో పొసెసివ్ ప్రొనౌన్ తర్వాత కానీ, పొసెసివ్నెస్ తర్వాత కానీ, పొసెసివ్ ఫామ్ తర్వాత కానీ మనము వర్బ్ ఉపయోగిస్తే అది ఎప్పుడు కూడా ఐఎన్జీ ఫామ్లో ఉండాలి. సో ఆన్సర్ ఏంటి? ఐ మిస్ హిజ్ కమింగ్ టు సీ మీ ఎవ్రీ వీక్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనండి? నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఐ డోంట్ మైండ్ హిమ్ ఓపెన్ ద విండో. ఇది రాంగ్ అండి. ఐ డోంట్ మైండ్ హిమ్, సో ఇక్కడ మనం పొసెసివ్ ఫామ్ ఉపయోగించాల్సి ఉంటుంది. సో హిమ్కి పొసెసివ్ ఫామ్ హిజ్. సో పొసెసివ్ ఫామ్ తర్వాత ఉండే వర్బ్ కంపల్సరీగా V1 + ing అయి ఉండాలి. సో ఇక్కడ ఓపెనింగ్ అనాలి కానీ ఓపెన్ అని చెప్పేసి అనకూడదు అనమాట. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఐ డోంట్ మైండ్ హిజ్ ఓపెనింగ్ ద విండో అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, వుడ్ యూ మైండ్ హిమ్ కాల్ యూ ఇన్ ద ఈవినింగ్. వుడ్ యూ మైండ్ హిజ్ అని చెప్పేసి రాయాలండి. ఓకేనా? వుడ్ యూ మైండ్ హిజ్ అని చెప్పేసి రాయాలి. సో హిజ్ తర్వాత V1 + ing ఫామే రాయాల్సి ఉంటుంది. వుడ్ యూ మైండ్ హిజ్ కాలింగ్ యూ ఇన్ ద ఈవినింగ్. సో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఐఎన్జీ ఫామ్ ఆఫ్ వర్బ్తో మనం పొసెసివ్ని వాడడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ ఒక స్ట్రక్చర్ లాంటి రూల్ అండి. మిస్, మైండ్, కాంటెంప్లేట్ ఇలాంటివి వచ్చేసిన తర్వాత మనము పొసెసివ్ ఫామ్ అనేది ఉపయోగిస్తే పొసెసివ్ ఫామ్ తర్వాత వచ్చేటటువంటి వర్బ్ ఏదైతే ఉందో దానికి ఐఎన్జీ ఫామ్ని యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎలాగా? మిస్సింగ్, మైండింగ్, కాంటెంప్లేటింగ్ ఇలాగ యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట.
ఓకే, రైట్. సో ఎంపథెటిక్ ప్రొనౌన్స్ లేదా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, ఈ రెండు ప్రొనౌన్స్ ఎలా అంటే ఈ ప్రొనౌన్స్లో వచ్చేటటువంటి మిస్టేక్స్ చూద్దామండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ ఒకసారి చూడండి. ద టైగర్ సా ఇట్ సెల్ఫ్ ఇన్ ద వాటర్. ఇక్కడ ఇట్ సెల్ఫ్ అనేది అండర్లైన్ చేశానండి, ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో అదేవిధంగా రెండో సెంటెన్స్ చూసినట్లయితే వీ సా అవర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అని చెప్పేసి రాశాను, ఇక్కడ అవర్ సెల్ఫ్ అనేది అండర్లైన్ చేశానండి, ఇది కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనమాట. అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూడండి, దే దెమ్సెల్ఫ్ కన్స్ట్రక్టెడ్ ద హౌస్. సో ఇక్కడ దెమ్సెల్ఫ్ అనేది అండర్లైన్ చేశానండి. నెక్స్ట్ రెండోది చూడండి, ఐ మై సెల్ఫ్ కేమ్ హియర్, ఇక్కడ మై సెల్ఫ్ అనేది అండర్లైన్ చేశాను. సో ఇవి వర్బ్కి ముందే ఉపయోగించడం జరిగిందండి, అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉపయోగించడం జరిగింది. సో వీటిని ఎంపథెటిక్ ప్రొనౌన్స్ అని చెప్పేసి అంటాం అనమాట. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే బై విన్నింగ్ ద మ్యాచ్ ఐ మై సెల్ఫ్ యామ్ మచ్ ప్లీజ్డ్ విత్ అని చెప్పేసి ఉందండి, ఇది రాంగ్ సెంటెన్స్ అనమాట. సో సబ్జెక్ట్ తర్వాత మై సెల్ఫ్ రాసి తర్వాత మళ్ళీ హెల్పింగ్ వర్బ్ అనేది రాయటం, మచ్ ప్లీజ్డ్ విత్ అని చెప్పేసి రాయటం, ఈ సెంటెన్స్ అంతా కూడా రాంగ్ అండి. సో దీన్ని కరెక్ట్గా రాస్తే ఎలా ఉంటుందంటే బై విన్నింగ్ ద మ్యాచ్ ఐ ఆమ్ మచ్ ప్లీజ్డ్ విత్ మై సెల్ఫ్. సో ఇక్కడ మై సెల్ఫ్ అనేది లాస్ట్లో రాస్తాం, అప్పుడే ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రెండో చూడండి, వైల్ క్యాచింగ్ ద బాల్ హీ హిమ్సెల్ఫ్ హర్ట్ అని చెప్పేసి అన్నాడండి. సో క్యాచ్ చేసేటప్పుడు తగిలింది కానీ అతను తానే కావాలని హర్ట్ చేసుకోలేదు అనమాట. సో ఈ సెంటెన్స్ ఎలా ఉంటుంది, వైల్ క్యాచింగ్ ద బాల్ హీ హర్ట్ హిమ్సెల్ఫ్ అని చెప్పేసి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది రాయాల్సి ఉంటుంది, అంతేగాని ఎంపథెటిక్ ప్రొనౌన్ అనేది రాయకూడదు అనమాట ఇక్కడ. నెక్స్ట్ యువర్ సెల్ఫ్ గో అండ్ ఓపెన్ ద డోర్. సో ఇది రాంగ్ అండి, ఇక్కడ ఎంపథెటిక్ ప్రొనౌన్ అనేటువంటిది రాయకూడదు, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయాలి. గో అండ్ ఓపెన్ ద డోర్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి రాయాలన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, ఐ మై సెల్ఫ్ సా యూ దేర్. సో ఇక్కడ ఎంపథెటిక్ ప్రొనౌన్ అనేది రాయడం జరిగిందండి, ఇలా కాదు, ఐ సా యూ మై సెల్ఫ్ దేర్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి, హీ హిమ్సెల్ఫ్ బాట్ ఇట్ ఫర్ అని చెప్పేసి ఉందండి. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాస్తే ఇక్కడ ఎలా ఉంది, హీ బాట్ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ విడిగా ఇచ్చాను చూడండి, మై సెల్ఫ్ వెంట దేర్ అని చెప్పేసి రాశాము. సబ్జెక్ట్ లేకుండా ఎంపథెటిక్ ప్రొనౌన్ అనేటటువంటిది రాయకూడదండి, సబ్జెక్ట్ రాసి సబ్జెక్ట్ పక్కన మాత్రమే రాయాలి ఈ ఎంపథెటిక్ ప్రొనౌన్ అనేటటువంటి దాన్ని. సో దీన్ని కరెక్ట్గా రాస్తే ఐ వెంట్ దేర్ అని చెప్పేసి అనాలన్నమాట. అదేవిధంగా ఇది కూడా చూడండి, యువర్ సెల్ఫ్ గివ్ మీ యువర్ పెన్ అని చెప్పేసి అన్నాము, ఇక్కడ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి సబ్జెక్ట్ లేకుండా ఎంపథెటిక్ ప్రొనౌన్ రాయకూడదండి. ఏం రాయాలి, యూ యువర్ సెల్ఫ్ గివ్ మీ యువర్ పెన్ అని చెప్పేసి ఇలా రాయాలి. ఓకేనా, రైట్. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్స్లో వచ్చేటటువంటి మిస్టేక్స్ గురించి చూద్దామండి. హూ, హూస్, హూమ్ అనేటటువంటి వాటిని పర్సన్స్కి బదులుగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ చూడండి, దే విచ్ హ్యాడ్ ఎస్కేప్డ్ వర్ అరెస్టెడ్ అగైన్ అని చెప్పేసి రాసాం అనమాట. ఇక్కడ దే అంటే పర్సన్కి సంబంధించి అంటే హూ రాయాలండి, విచ్ రాయకూడదు అనమాట. ఓకేనా, దోస్ హూ హ్యాడ్ ఎస్కేప్డ్ వర్ అరెస్టెడ్ అగైన్ అని చెప్పేసి అనాలన్నమాట. హూ, హూస్, హూమ్ అనేటటువంటి వాటిని పర్సన్స్కి మాత్రమే రాయాలన్నమాట. నెక్స్ట్ రెండో చూడండి, హూ ఈజ్ ద గర్ల్ విచ్ వన్ ద రన్నింగ్ రేస్ అని చెప్పేసి రాసామండి ఇక్కడ. సో ఇక్కడ గర్ల్, సో గర్ల్ పర్సన్ కాబట్టి గర్ల్ తర్వాత ఉన్నటువంటి రిలేటివ్ ప్రొనౌన్ పర్సన్ ఇండికేట్ చేసేదై ఉండాలన్నమాట. అంటే హూ ఈజ్ ద గర్ల్ హూ వన్ ద రన్నింగ్ రేస్ అని చెప్పేసి అనాలి. నెక్స్ట్ థర్డ్ చూడండి, దిస్ ఈజ్ ద పర్సన్ విత్ విచ్ ఐ ట్రావెల్డ్. ఇక్కడ పర్సన్కి మనము విచ్ అనేటటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించడం జరిగిందండి. పర్సన్కి విచ్ అనేది వాడకూడదండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. హూ కానీ హూస్ కానీ హూమ్ కానీ రాయాలి. సో ఇక్కడ హూమ్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద పర్సన్ విత్ హూమ్ ఐ ట్రావెల్డ్ అని చెప్పేసి రాయాలి. అదేవిధంగా ఫోర్త్ చూడండి, ఐ మెట్ సమ్ పీపుల్ మోస్ట్ ఆఫ్ విచ్ వర్ సోల్జర్స్. సో మోస్ట్ ఆఫ్ విచ్ అనకూడదండి, మోస్ట్ ఆఫ్ హూమ్ అని చెప్పేసి అనాలన్నమాట. ఐ మెట్ సమ్ పీపుల్ మోస్ట్ ఆఫ్ హూమ్ వర్ సోల్జర్స్ అని చెప్పేసి అనాలన్నమాట. ఓకే, రైట్. ఫస్ట్ చూడండి, ద డాగ్స్ హూ ఆర్ లెఫ్ట్ ఇన్ ద స్ట్రీట్ ఆర్ బార్కింగ్ ఆల్వేస్. సో ఇక్కడ డాగ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి పర్సన్ కాదు కాబట్టి హూ కానీ హూస్ కానీ హూమ్ కానీ వాడకూడదండి. సో యానిమల్స్ కానీ థింగ్స్ కానీ ఉంటే విచ్ కానీ దట్ కానీ వాడాలి. సో కాబట్టి ఇక్కడ మనము హూ అనేది రాంగ్గా కన్సిడర్ చేస్తాము. మరి రైట్ ఏంటి, విచ్ అనేది రైట్ అనమాట. ద డాగ్స్ ఆర్ లెఫ్ట్ ఇన్ ద స్ట్రీట్ ఆర్ బార్కింగ్ ఆల్వేస్ అనాలి, లేదా దట్ అన్న రాయాలన్నమాట. దట్ రాస్తే ద డాగ్స్ దట్ ఆర్ లెఫ్ట్ ఇన్ ద స్ట్రీట్ ఆర్ బార్కింగ్ ఆల్వేస్ అని చెప్పేసి అంటాం. సెకండ్ చూడండి, ఐ లుక్డ్ ఫర్ మై ఫ్రెండ్ ఇన్ ద ట్రైన్ హూ కేమ్ లేట్. సో ట్రైన్ లేట్గా వచ్చింది, ట్రైన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హూ రాయకూడదండి. హూ అనేది
పర్సన్కి సంబంధించింది. సో హూకి బదులుగా విచ్ కానీ లేదా దట్ కానీ రాయాల్సి ఉంటుందన్నమాట. సో అలా రాస్తే ఐ లుక్డ్ ఫర్ మై ఫ్రెండ్ ఇన్ ద ట్రైన్ విచ్ కేమ్ లేట్ అని కానీ ఐ లుక్డ్ ఫర్ మై ఫ్రెండ్ ఇన్ ద ట్రైన్ దట్ కేమ్ లేట్ అని కానీ రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, షీ ఎంజాయ్స్ ఎవ్రీథింగ్ వాట్ షీ సీస్ అని చెప్పేసి అన్నాడు. తను చూసే విషయాలంటే ఏంటండి, పర్సన్ కాదు. సో కాబట్టి దట్ అనేది రాయాల్సి ఉంటుంది మనం. ఓకే రైట్, షీ ఎంజాయ్స్ ఎవ్రీథింగ్ దట్ షీ సీస్ అని చెప్పేసి రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, ఐ ఆల్వేస్ బై వెజిటబుల్స్ వాట్ ఐ లైక్డ్ అని చెప్పేసి అన్నామండి. వెజిటబుల్స్ కదా, దట్ ఐ లైక్డ్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది అనమాట. ఐ ఆల్వేస్ బై వెజిటబుల్స్ దట్ ఐ లైక్డ్ అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి, ద వర్క్ ఆఫ్ ఏ బ్లాక్ స్మిత్ యాజ్ ఐ డూ ఈజ్ డిఫికల్ట్. సో వర్క్ ఆఫ్ బ్లాక్ స్మిత్ అండి, వర్క్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యాజ్ అనేది రాయకూడదు, విచ్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. ద వర్క్ ఆఫ్ బ్లాక్ స్మిత్ విచ్ ఐ డూ ఈజ్ డిఫికల్ట్ అని చెప్పేసి అనాలి. ఇక్కడ చూడండి, వన్ షుడ్ డూ హిస్ డ్యూటీ అని చెప్పేసి అన్నామండి. వన్ అనేటటువంటిది మనం ప్రనౌన్గా ఉపయోగిస్తే సో మనం అది సెంటెన్స్లో మళ్ళీ వేరే ప్రనౌన్ ఏది వాడకూడదండి, వన్ అని చెప్పేసి ఉపయోగించాలి. వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ అని చెప్పేసి రాయాల్సి ఉంటుందండి. ఓకేనా, సేమ్ ప్రనౌనే ఉపయోగించాలి. ఎవ్రీ వన్ షుడ్ డూ దేర్ బెస్ట్ అని చెప్పేసి అనకూడదండి. ఎవ్రీ వన్ అంటే సింగిల్ పర్సన్ అని చెప్పేసి, సో కాబట్టి ఎవ్రీ వన్ షుడ్ డూ హిజ్ బెస్ట్ అని చెప్పేసి అనాలన్నమాట. ఓకేనండి, ఇక్కడ దేర్ అనేది రాయకూడదు, సింగులర్ కాబట్టి హిజ్ బెస్ట్ అని చెప్పేసి రాయాలి. నెక్స్ట్ అండి, షీ ఈజ్ ఎంజాయింగ్ ద బ్యూటీ ఆఫ్ నేచర్ అని చెప్పేసి రాసామండి. షీ ఈజ్ ఎంజాయింగ్ హర్సెల్ఫ్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుందండి ఇక్కడ. సో ఇక్కడ మనం ఎంపథెటిక్ ప్రనౌన్ అనేటటువంటిది ఎక్కడెక్కడ ఉపయోగించాలండి అంటే అండి, ఇక్కడ చూస్తే ఎంజాయ్, హైడ్, అప్లై, అవైల్, యాబ్సెంట్ ఇలాంటివి మనము ఉపయోగించినప్పుడు సెంటెన్స్లో వీటి తర్వాత రాసేటటువంటి రూపము ఎంపథెటిక్ ప్రనౌన్ అయి ఉండాలండి. ఓకేనా, ఎంపథెటిక్ ప్రనౌన్ అనేది ఉపయోగించాలి, సెల్ఫ్ రూపం అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ చూడండి అండి, హీ డస్ నాట్ లైక్ ఎనీ ఆఫ్ ద టూ బుక్స్ అనేటటువంటిది రాంగ్ అండి. సో రెండు బుక్స్ గురించి మాట్లాడేటప్పుడు ఈదర్ అని చెప్పేసి ఉపయోగించాలన్నమాట. హీ డస్ నాట్ లైక్ ఐదర్ ఆఫ్ ద టూ బుక్స్ అని చెప్పేసి రాయాలి. రెండు కాబట్టి ఐదర్ అని చెప్పేసి రాయాలన్నమాట. రెండు కంటే ఎక్కువ ఉంటే మాత్రము ఎనీ అనేటటువంటిది ఉపయోగించాల్సి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ అండి ఫిఫ్త్ వన్, నైదర్ మై ఫ్రెండ్ నార్ హిజ్ సిస్టర్ ఆర్ టాల్ అని చెప్పేసి అన్నా అండి. సో నైదర్ నార్ ఐదర్ ఆర్తో వచ్చేటటువంటివి ఎప్పుడు మనం సింగులర్ వర్బే ఉపయోగిస్తూ ఉంటామండి. నైదర్ మై ఫ్రెండ్ నార్ హిజ్ సిస్టర్ ఈజ్ టాల్ అని చెప్పేసి అనాలండి. ఓకేనా, ఈజ్ టాల్ అని చెప్పేసి అనాలి, సింగులర్గా ఉపయోగించాలి వర్బ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఐ, యూ అండ్ హీ విల్ బీ లీవింగ్ ఫర్ కాశ్మీర్ షార్ట్లీ అని చెప్పేసి రాశారండి. ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లేస్లో రెండు కంటే ఎక్కువ ప్రనౌన్స్ కనుక ఉన్నట్లయితే రెండు కంటే ఎక్కువ ప్రనౌన్స్ ఉంటే వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్డర్లో రాయాల్సి ఉంటుందండి. ఫస్ట్ సెకండ్ పర్సన్ రాయాలి, తర్వాత థర్డ్ పర్సన్ రాయాలి, తర్వాత ఫస్ట్ పర్సన్ రాయాల్సి ఉంటుందండి. ప్రనౌన్స్ ఈ ఆర్డర్లో రాయాలి, 2, 3, 1 అనేటటువంటి ఆర్డర్ అండి. ఫస్ట్ సెకండ్ పర్సన్, తర్వాత థర్డ్ పర్సన్, తర్వాత ఫస్ట్ పర్సన్ రాయాలన్నమాట. యూ, హీ అండ్ ఐ విల్ బీ లీవింగ్ ఫర్ కాశ్మీర్ షార్ట్లీ అని చెప్పేసి రాయాలన్నమాట. నెక్స్ట్ అండి, మై ఫ్రెండ్ ఈజ్ షార్టర్ దాన్ మీ అని చెప్పేసి అనకూడదండి. ఆల్రెడీ ఈ ప్రనౌన్ గురించి మనం డిస్కస్ చేసాము. మై ఫ్రెండ్ ఈజ్ షార్టర్ దాన్ ఐ అని చెప్పేసి రాయాలి అని చెప్పేసి, లేదా ఐ ఆమ్ షార్టర్ అని చెప్పేసి రాయాలి. ఐ ఆమ్ షార్టర్ ఇలాంటి మీనింగ్లో ఇలా రాస్తామన్నమాట. నెక్స్ట్ అండి, లెట్ హిమ్ అండ్ ఐ ఫినిష్ ద వర్క్. సో లెట్తో వచ్చినప్పుడు అండి సబ్జెక్టు ఐ, ఆబ్జెక్టు మీగా రాయాల్సి ఉంటుందండి. లెట్ హిమ్ అండ్ మీ ఫినిష్ ద వర్క్ అని చెప్పేసి రాయాలన్నమాట. లెట్ హిమ్ అండ్ ఐ అని చెప్పేసి రాయకూడదండి. లెట్తో వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మీయే రాయాలన్నమాట. సబ్జెక్ట్ ఐని మనం ఆబ్జెక్ట్ ఐ మీగా రాయాల్సి ఉంటుందన్నమాట. లెట్ హిమ్ అండ్ మీ ఫినిష్ ద వర్క్ అని చెప్పేసి రాయాలి. తర్వాత చూస్తే ద టూ ఫ్రెండ్స్ లవ్ వన్ అనదర్ అని చెప్పేసి రారండి. ఇక్కడ టూ ఫ్రెండ్స్ గురించి మాట్లాడేటప్పుడు ఈచ్ రాయాలండి. ఓకేనా, ఇద్దరు గురించి చెప్పేటప్పుడు ఈచ్ అదర్ అని చెప్పేసి రాయాలి. చాలా మంది గురించి చెప్పేటప్పుడు మాత్రమే వన్ అనదర్ అనేటటువంటిది రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ అండి, ఆల్ ద మెంబర్స్ ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్. సో ఇది రాంగ్ కదండి, ఆల్ మెంబర్స్ కాబట్టి వన్ అనదర్ అనేది రాయాలి. ఇద్దరు అయితే మాత్రమే ఈచ్ అదర్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.